హలో గైస్, రియల్మీకి సంబంధించినటువంటి ఏదైతే C12 సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏదైతే రియల్మీ 12 అండ్ 15 మొబైల్స్ తీసుకొని రావడం జరిగింది, స్టార్టింగ్ రేంజ్ మొబైల్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఏదైతే దీనికి వచ్చినట్టు స్పెక్స్, కెమెరా అండ్ బ్యాటరీ చూసుకున్న, డిస్ప్లే చూసుకున్న అన్ని సేమ్ ఉన్నాయి. మైనర్గా చూసుకున్నట్లయితే కెమెరా అండ్ ఏదైతే ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ఉందో అది కొంచెం స్లైడ్గా చేంజెస్ తీసుకొని రావడం జరిగింది. సో దీంతోపాటు ఏదైతే వైడ్ బాడ్స్ ఉన్నాయో అవి ప్రీమియర్ రేంజ్లో ఏదైతే $400 వీరు వైడ్ హెడ్ ఫోన్స్ క్లాసిక్ అని చెప్పేసి తీసుకొచ్చారో దానికి సంబంధించి అండ్ ఒక టీ షర్ట్ కూడా తీసుకొని రావడం జరుగుతుంది వీళ్ళు. దానికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు ఇంకా ఈ వీడియో సబ్స్క్రైబ్ లేకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్. 12 అండ్ 15కి సంబంధించినటువంటి మొబైల్స్ ఉన్నాయో అది ఇండోనేషియాలో రీసెంట్గా రిలీజ్ చేయడం జరిగింది. సో అయ్యే పేర్లు ప్లస్ అదే స్పెక్స్ దానికి సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో అవే ఇండోనేషియాలో ఏదైతే రిలీజ్ అయినాయో అవి ఇండియాలోకి తీసుకొని రావడం జరిగింది. నిన్న అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరిగింది. దీంట్లో ఏదైతే 12 అండ్ 15 సిరీస్ తీసుకురావడం జరిగిందో సిలో, ఇక లాస్ట్ మంత్ బిఫోర్ చూసుకున్నట్లయితే C11 కూడా తీసుకొని రావడం జరిగింది. దాంట్లో కొంచెం అడ్వాన్స్డ్ మోడల్గా C12 అండ్ C15 మొబైల్స్ తీసుకొని రావడం జరుగుతుంది. ఇక దీంట్లో చూసుకున్నట్లయితే ఏదైతే మనకు మీడియాటెక్ సంబంధించినటువంటి G35 ఎంట్రీ లెవెల్ గేమింగ్ ప్రాసెసర్ అవైలబుల్లో ఉంది. ఇక ఈ ప్రాసెసర్ గురించి చూసుకున్నట్లయితే మనకు 12 నానోమీటర్ మీద బిల్డ్ అయినటువంటి ప్రాసెసర్. దీంట్లో చూసుకున్నట్లయితే A53 కోర్స్ ఉండడం జరుగుతుంది. ఇక చూసుకున్నట్లయితే ఏదైతే GPU ఉందో GE8320 GPU ఉండడం జరుగుతుంది. ఇక ర్యామ్ చూసుకున్నట్లయితే LPDDR4కి సంబంధించినటువంటి ర్యామ్ ఉండడం జరుగుతుంది. ఇక డిస్ప్లే చూసుకున్నట్లయితే 6.5 ఇంచెస్ సంబంధించినటువంటి HD+ డిస్ప్లే అవైలబుల్లో ఉంటుంది ఈ మొబైల్లో. చూసుకున్నట్లయితే మనకు రెడ్మీ ఏదైతే MI ఉందో MIలో చూసుకున్నట్లయితే 9లో HD+ కాకుండా ఫుల్ HD డిస్ప్లే తీసుకొని రావడం జరిగింది. సో దీంట్లో కూడా ఫుల్ HD+ డిస్ప్లే ఇవ్వాల్సి ఉంది, కాకపోతే వీళ్ళు HD+ డిస్ప్లే తోటి అనౌన్స్ చేయడం జరిగింది. ఇక చూసుకున్నట్లయితే కెమెరా విషయానికి చూసుకున్నట్లయితే C12లో మనకు వెనకాల 3 కెమెరాలు ఉండడం జరుగుతుంది. C15లో 4 కెమెరాలు ఉండడం జరుగుతుంది. C12లో చూసుకున్నట్లయితే 13 మెగాపిక్సెల్కి సంబంధించినటువంటి మెయిన్ కెమెరా అండ్ 2 మెగాపిక్సెల్కి సంబంధించినటువంటి డెప్త్ అండ్ 2 మెగాపిక్సెల్కి సంబంధించినటువంటి మ్యాక్రో కెమెరా ఉండడం జరుగుతుంది. ఇక 15లో ఏదైతే C15 మోడల్ ఉందో ఇందులో చూసుకున్నట్లయితే 13 మెగాపిక్సెల్కి సంబంధించినటువంటి మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్కి సంబంధించినటువంటి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అండ్ 2 మెగాపిక్సెల్కి సంబంధించినటువంటి మ్యాక్రో అండ్ 2 మెగాపిక్సెల్కి సంబంధించిన డెప్త్ ఏదైతే బ్లాక్ అండ్ వైట్ డెప్త్ సెన్సార్ కూడా మనకు ఈ కెమెరా ఉపయోగపడుతుంది. ఇక చూసుకున్నట్లయితే ఏదైతే ఫ్రంట్ కెమెరా ఉందో అది మనకు 8 మెగాపిక్సెల్కి సంబంధించినటువంటి కెమెరా ఉండడం జరుగుతుంది. ఏదైతే మనకు డిస్ప్లే రావడం జరుగుతుందో వాటర్ డ్రాప్ నాచ్ లెక్క అక్కడ మనకు ఇక్కడ 8 మెగాపిక్సెల్కి సంబంధించినటువంటి కెమెరా రావడం జరుగుతుంది రెండిట్లో. ఏదైతే బ్యాటరీ విషయానికి చూసుకున్నట్లయితే రెండిట్లో మనకు 6000 mAhకి సంబంధించినటువంటి బ్యాటరీ అవైలబుల్లో ఉంటుంది. ఇక ఏదైతే ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ఉందో అది C12లో చూసుకున్నట్లయితే 10 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ ఏదైతే క్విక్ ఛార్జింగ్ వెళ్ళి సపోర్ట్ చేస్తున్నారో అది రావడం జరుగుతుంది. మనకు 10 వాట్స్కి సంబంధించినటువంటి ఛార్జర్ ఏదైతే ఉందో వీళ్ళు బాక్స్లోనే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది ఒక మంచి విషయం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక C15 మోడల్ చూసుకున్నట్లయితే 10 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్కి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ బాక్స్లో మనకు 18 వాట్స్కి సంబంధించినటువంటి ఛార్జర్ రావడం జరుగుతుంది. ఇక సిమ్ కార్డు చూసుకున్నట్లయితే మనకు హైబ్రిడ్ సిమ్ కార్డ్ స్లాట్ కాకుండా డెడికేటెడ్ మైక్రో SD కార్డు 2 సిమ్ కార్డ్స్ ఒకేసారి వేసుకునే విధంగా ఈ సిమ్ స్లాట్ తీసుకొని రావడం జరిగింది. 256 GB వరకు మనం ఎక్స్పాండ్ చేసుకోవచ్చు మెమరీ కార్డ్ ద్వారా. ఇక చూసుకున్నట్లయితే ఏదైతే వీళ్ళు 6000 mAh బ్యాటరీ తీసుకొని రావడం జరుగుతుందో సో దీంతో మనకు రివర్స్ ఛార్జింగ్తో కూడా సపోర్ట్ చేస్తుంది. ఏదైతే ఈ మొబైల్ని ఉపయోగించుకొని మీరు వేరే మొబైల్స్ కానీ బ్లూటూత్ బడ్స్ కానీ బ్లూటూత్ TWS బడ్స్ కానీ వీటిని ఛార్జ్ చేసుకోవచ్చు. ఇక బ్లూటూత్ విషయం చూసుకున్నట్లయితే 5.0 అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఏదైతే ఉందో దానికి సపోర్ట్ చేస్తుంది. వైఫై చూసుకున్నట్లయితే సింగిల్ బ్యాండ్కి మాత్రమే ఇది సపోర్ట్ చేస్తుంది అని చెప్పేసి వీళ్ళు క్లైమ్ చేస్తున్నారు. ఇక చూసుకున్నట్లయితే ఏదైతే OS ఉందో అది మనకు అవుట్ ఆఫ్ ద బాక్స్ Android 10 తోటి రావడం జరుగుతుంది. రియల్మీ అప్డేటెడ్ VA ఇంకో 2 వర్షన్స్ కూడా వీళ్ళు రోల్ అవుట్ చేయడం జరుగుతుంది అప్డేట్. ఇక చూసుకున్నట్లయితే ఫేస్ అన్లాక్ అండ్ బ్యాక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తోటి ఇది రావడం జరుగుతుంది. గొరిల్లా గ్లాస్ ఏదైతే ఉందో ఫ్రంట్ మాత్రమే అవైలబుల్ ఉంటుంది. అది కూడా వీళ్ళు 3 అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఏదైనా గొరిల్లా సపోర్ట్ ఉంటుంది కానీ ఏ గొరిల్లా గ్లాస్ అనేది ఇంకా క్లియర్గా మెన్షన్ చేయలేదు. సో మేబీ గొరిల్లా గ్లాస్ ఏదైతే 3 ఉందో దాంతో ఇది తీసుకొని రావచ్చు. మైక్రో USB అండ్
మనకు ఏదైతే ఛార్జింగ్ ఉందో ఛార్జింగ్ మైక్రో యూఎస్బి తోటి అవైలబుల్లో ఉంటుంది. ఇక 3.5mm సంబంధించిన హెడ్ ఫోన్ జాక్ అవైలబుల్లో ఉంటుంది. ఇక ఫోన్కు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవే. మేజర్గా చూసుకున్నట్లయితే ఏదైతే ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ఉందో అందులో మరియు కెమెరాలో మాత్రమే రెండిట్లో చేంజెస్ ఉన్నాయి. C12 చూసుకున్నట్లయితే 3 కెమెరాలతోటి, C15 చూసుకున్నట్లయితే 4 కెమెరాలతోటి రావడం జరుగుతుంది. C12 10 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, C15 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ తోటి రావడం జరుగుతుంది. ఇక ఏదైతే బడ్స్ ఉన్నాయో బడ్స్ చూసుకున్నట్లయితే రియల్మీ బడ్స్ క్లాసిక్ వైడ్ హెడ్ ఫోన్స్ని వీళ్ళు తీసుకొని రావడం జరుగుతుంది. ఇది 3.5mm హెడ్ ఫోన్ జాక్ ఏదైతే ఉందో దాంతో మనకు సపోర్ట్ చేస్తుంది. ఇక మనం ఇందులో చూసిన వాడినటువంటి డ్రైవర్స్ చూసుకున్నట్లయితే 14.8mm సంబంధించినటువంటి డ్రైవర్స్ వాడినట్టు తెలుస్తుంది. ఇక మనకు చూసుకున్నట్లయితే వాల్యూమ్ బటన్స్ ఇందులో సపోర్ట్ చేయదు. మనకు మైక్రోఫోన్ సపోర్ట్తో వస్తుంది. ఓన్లీ సింగిల్ బటన్ ఏదైతే మనం వాయిస్ అసిస్టెంట్ని ఆన్ చేసుకోవడానికి ప్లస్ కాల్ని అటెండ్ చేసుకోవడానికి కట్ చేయడానికి ఒక సింగిల్ బటన్ తోటి ఈ క్లాసిక్ మొబైల్స్ అవైలబుల్లో ఉంటాయి. ఇక చూసుకున్నట్లయితే మొబైల్స్ ఏవైతే ఉన్నాయో వైట్ అండ్ బ్లూ 2 కలర్స్లో అవైలబుల్లో ఉంటాయి. C12 చూసుకున్నట్లయితే ఒకటే వేరియంట్ అవైలబుల్ ఉంది. 3GB 32GB వేరియంట్ 8,999 రూపాయలకు అవైలబుల్లో ఉంది. 24th ఆగస్ట్ నుంచి realme.com అండ్ ఫ్లిప్కార్ట్ నుంచి సేల్స్ స్టార్ట్ అవుతున్నాయి. అదే C15 మోడల్ చూసుకున్నట్లయితే 2 వేరియంట్స్ అవైలబుల్లో ఉన్నాయి. 3 అండ్ 32GB వేరియంట్ 9,999 రూపాయలకి అండ్ 4 అండ్ 64GB వేరియంట్ 10,999 రూపాయలకి అవైలబుల్లో ఉంది. ఇక C15 సేల్స్ చూసుకున్నట్లయితే ఫ్లిప్కార్ట్ అండ్ realme.com నుంచి 27 ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవుతాయి. ఇక ఏదైతే చూసుకున్నట్లయితే వైట్ అండ్ బ్లాక్లో మనకు ఈ బడ్స్ రియల్మీ బడ్స్ క్లాసిక్ ఏదైతే వైడ్ హెడ్ ఫోన్స్ ఉన్నాయో ఇవి మనకు అమెజాన్ నుంచి అవైలబుల్ అండ్ realme.com నుంచి తీసుకోవచ్చు. దీని ప్రైస్ చూసుకున్నట్లయితే వీళ్ళు 399 రూపీస్కే తీసుకొని రావడం జరుగుతుంది. ఇది గుడ్ ఇనిషియేటివ్ అని చెప్పుకోవచ్చు. ఇది కూడా మనకు 24th ఆగస్ట్ నుంచి మనకు అవైలబుల్లో ఉంటాయి. ఏదైతే రియల్మీ టీషర్ట్ తీసుకొని రావడం జరిగిందో రియల్మీ టీషర్ట్ కూడా ఒకటి తీసుకోవడం ఇది 999కి 1000 రూపీస్కి తీసుకొని రావడం జరిగింది. 4th సెప్టెంబర్ నుంచి మనకి ఈ టీషర్ట్ అవైలబుల్లో ఉంటుంది. చూసారు కదా రియల్మీకి సంబంధించినటువంటి 4 ప్రోడక్ట్ ఏదైతే 2 ఫోన్స్ C12 అండ్ C15 అండ్ వైడ్ హెడ్ ఫోన్స్ అండ్ టీషర్ట్ 4 ప్రొడక్ట్స్ లాంచ్ చేయడం జరిగింది. ఇది మన ఇండియాలో అఫీషియల్గా. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు GWG టెక్ ఛానల్.